యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. హల్లెలూయా. ప్రభు ఈ వాక్యం ద్వారా మీకు సంతోషమును, సమాధానమును, స్తుతి వస్త్రమును దయచేయునుగాక. ఆమెన్. దేవుని యొక్క ఆశీర్వాదము ఎంతో గొప్పది. దేవుని యొక్క మేలులు వర్ణింపలేనివి, అవి కొనియాడదగినవి. మరి ఈరోజు ఒక చక్కటి వాక్యంతో ప్రభు మిమ్మల్ని బలపరుస్తున్నారు. అదేంటంటే, సియోనులో దుఃఖించుచున్న వారికి ఉల్లాస వస్త్రమును ఆయన ధరింపచేసి ఉన్నాడు, బూడిదకు ప్రతిగా ఆయన పూదండను ఇస్తున్నారు అని వాక్యం మీతో తెలిపి ఉన్నారండి. అది ఇవ్వడానికే ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారంట. మీ అందరికీ జాయిస్ మేయర్ అనే దైవజనరాలు తెలిసే ఉంటారు. జాయిస్ మేయర్ గారు మరి తన 18 సంవత్సరాల వయసు వరకు కూడా తన సొంత తండ్రి చేతే శారీరకంగా అబ్యూస్ చేయబడి ఉన్నారండి. అయితే ఆవిడ ఇక 18 సంవత్సరాలు వచ్చినప్పుడు తన సొంత తల్లిదండ్రులు ఆమెకు ఆ విధంగా చెడు చేస్తున్నారు అని ఆమె తట్టుకోలేక, ఆమెను రక్షించేవారు ఎవరూ లేక వేదన పడి ఇంట్లో నుండి ఆమె బయటికి వెళ్ళిపోతుంది. కొద్ది సంవత్సరాలకు ప్రభు ఆమెను దర్శించడము, ఆమె మరి సేవలోనికి రావడము జరుగుతుంది. ఈరోజు మరి ఆవిడ ఎలాంటి పరిచర్యలు చేస్తున్నారో తెలుసా? ఆవిడ వల్లే అబ్యూస్ చేయబడి, లేదంటే బయటకు పారిపోయి వచ్చేసినటువంటి స్త్రీలను, ఎలాంటి అండదండ లేని వారిని, నిరాధారులుగా ఉన్న స్త్రీలను ఆవిడ హెల్పింగ్ హ్యాండ్ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్కడ ఆ స్త్రీలను ప్రోత్సాహపరిచి వారికి కావలసినటువంటి బాగోగులు చూస్తూ వారికి ఉద్యోగాలు ఇప్పిస్తూ ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నారు. ఆవిడ ప్రపంచం అంతా కూడా ఒక స్త్రీ అయ్యుండి ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు ఆమె ద్వారా జరిగిస్తున్నారో చూస్తున్నప్పుడు నిజంగా ప్రభువుని నేను స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, మీ జీవితంలో కూడా ఎంతో వేదన ఉందేమో, ఎంతో దుఃఖం ఉందేమో. ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నా బ్రతుకును మార్చు అని మీరు ప్రభువుని అడుగుతున్నారేమో. ఎబ్బేజు అనే ఒక వ్యక్తి ఉన్నారండి బైబిల్లో. 1 దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయంలో. అతని తల్లి అతనికి వేదన అని పేరు పెట్టింది. ఎందుకంటే నేను వేదన పడి ఇతన్ని కన్నాను అని. అయితే ఆ ఎబ్బేజ్ అనే ఆయన పేరుకు తగినట్లుగా ఉండిపోవాలి అని ఆయన కోరికలేదు. ఆయన దేవునితో ఒక మొర పెట్టుకున్నాడు. ప్రభువా, నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నలుదిశల నుండి నాకు కీడు రాకుండా నన్ను దీవించు, నా సరిహద్దులు నువ్వు విశాలపరచు అని చెప్పినప్పుడట ప్రభు ఆయన మనవిని అంగీకరించాడు అని వాక్యం రాయబడింది. ఆయన సహోదరుల కంటే కూడా ఆయనని హెచ్చించాడంట. హల్లెలూయా. బహుశా ఈ వాక్యం వింటున్న ప్రేమైన సోదరి సోదరులారా, మీ సొంత సహోదరుల ద్వారానే మీరు ద్వేషించబడుతున్నారేమో, వేదన చెందుతున్నారేమో. మీ ఇంట్లో తల్లిదండ్రుల ద్వారానే మీరు ద్వేషింపబడుతున్నారేమో. ఇతని వల్ల మాకు వేదన తప్ప మరింక ఏమీ లేదు, ఇతని వల్ల మాకు కష్టము తప్ప, నింద తప్ప మాకు ఇంక మరి ఏది లేదు అనే ఒక చెడ్డ పేరుతో, ఒక చెడ్డ అవమానంతో మీ యొక్క జీవితము ఈరోజు ఉందేమో. దేనికి పనికిరాడు, దేనికి పనికిరాదు, ఇతని వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు అనేటువంటి స్థితిలో మీరు ఈరోజు ఈ వాక్యం వింటున్నారేమో. అయితే మీకు ఒక శుభవార్త, ప్రభువు మీతోనే మాట్లాడుతున్నారు. బూడిదకు ప్రతిగా నేను పూదండనిస్తాను. బూడిదను ఎవరైనా ఇష్టపడతారండి? ఎవ్వరు ఇష్టపడరు. బూడిదను చూస్తే అందరికీ అసహ్యం వస్తుంది, అది అంటుకున్నా కూడా చిరాకు పడతాము. కానీ ప్రభు అంటున్నారు, బూడిద వలె ఉండే నీ జీవితాన్ని పూదండగా నేను మారుస్తాను. అవమానాలకు ప్రతిగా నేను నీకు ఘనతనిస్తాను, నిందకు ప్రతిగా రెట్టింపు భూభాగాన్ని నేను నీకు ఇస్తాను. నువ్వు పోగొట్టుకున్న దానికి ప్రతిగా 2 ఆశీర్వాదంతో నేను నిన్ను నింపుతాను. నువ్వు కోల్పోయిన వాటికి ప్రతిగా అత్యధికంగా నేను నీకు మేలులతో నేను నిన్ను నింపుతాను. నీ తల మీద నేను నిత్యానందము దయచేస్తాను. నీతిమంతులకి ఆశీర్వదించడము ఆయనకి ఇష్టమండి. ఈరోజు మీరు వేదనతో, కన్నీటితో ఈ యొక్క మాటలు వింటున్నారేమో. ప్రభు అంటున్నారు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దుఃఖించుచున్న నీకు స్తుతి వస్త్రాన్ని ధరింపజేస్తాను. ఈరోజు దుఃఖిస్తూ
మీరు ఈ వాక్యం వింటున్నారేమో, అతి త్వరలో సంతోషంగా దేవుని మందిరంలోకి వచ్చి సాక్ష్యం ఇవ్వబోతున్నారు. సంతోషంగా దేవుని జనుల ఎదుటకు వచ్చి దేవుడు మీ జీవితంలో చేసినటువంటి కార్యాలను వివరించబోతున్నారు. నిశ్చయముగా ప్రభు మీ మధ్యలో చేసినటువంటి కార్యాలు ఈ లోకంలో అనేకులు తెలుసుకొని పోతున్నారు. ఏ విధంగా ఎబ్బేజు యొక్క మనవిని ప్రభువు విని అంగీకరించారో ఈరోజు మీరు కూడా ఆ విధంగా ప్రార్థించినట్లయితే, ప్రభువా నా మనవిని విని అంగీకరించయ్యా అని మీరు అడిగినట్లయితే ప్రభు మీ మనవిని కూడా అంగీకరించి ఎబ్బేజుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మీకు కూడా ఇవ్వబోచున్నారు. దేవుని పాదాలు పట్టుకోనండి. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మీ ముఖముల పైన చిరునవ్వు చూడడమే ఆయనకు ఎంతో ఇష్టమైన కార్యము. కాబట్టి ఆయనను పట్టుకోనండి. మనుషులన్న మాటలను గురించి చింతించద్దు, దిగులు పడవద్దు. మనుషులు ఎవరో ఏదో అనుకుంటున్నారని వారిని గురించి మీరు బాధపడద్దు, కలత చెందద్దు. కానీ దేవుని సన్నిధానానికి రండి. ఆశీర్వదించువాడు ఆయన. ప్రతి ఆశీర్వాదము ఆయన చేతిలో ఉంది. ఆయన తప్పక మిమ్మల్ని హెచ్చించి ఆశీర్వదించుదురుగాక. ఆమెన్. మరి ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి ఇక్కడ ఎంతమంది అయితే వేదనతో కన్నీటితో నన్ను అందరూ తిడుతున్నారు, నన్ను అందరూ దూషిస్తున్నారు, నా జీవితంలో ఆశీర్వాదమే లేదు, నా బ్రతుకు ఎంతో వ్యర్థముగా ఉన్నది, చనిపోతే బాగుండు, నాకు ఇంకా ఈ బ్రతుకు వద్దు, ఈ జీవితము వేస్ట్ అని ఎంతమంది అయితే కన్నీరు కారుస్తున్నారో తండ్రి, సియోనులో దుఃఖించుచున్న వారికి ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేస్తాను, బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తానంటున్నావు ప్రభువా. అయ్యా, మరి ఇక్కడ ఎంతమంది జీవితాలు అయితే బూడిదవలే ఉన్నాయో అందరికీ వారి ముఖముల పైన చిరునవ్వును దయచేయండి ప్రభువా. వారి జీవితాల్లో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్రభువా. వారి జీవితాల్లో ఒక గొప్ప సాక్ష్యాన్ని నువ్వు నింపండి ప్రభువా. నీ సన్నిధిని వారికి అనుదినమును దయచేయండి ప్రభువా. మనుషుల యొక్క మరి మయోపాయంలో నుంచి వారిని దూరపరచండి ప్రభువా. ఎవరో ఏదో అంటున్నారని బాధపడి వారి యొక్క మాటల నుంచి మరి వీరిని తప్పించండి ప్రభువా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. విన్న వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే ఆమెన్ అని కమెంట్ చేయండి. అలాగే ఇతరులకు షేర్ చేయడము, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.